హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయిపోయినామనమాట. స్నానం చేసి, డ్రెస్సింగ్ వేసుకొని మంచిగా రెడీ అయిపోయినాం. సో, ఈరోజు మనం కొత్తగా వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, ముందు మన హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని, ఫేస్‌కి క్రీమ్ అంత లేదులే మన న్యాచురల్ ఫేస్ ఏం పెట్టామనమాట. సో, మొత్తానికైతే రెడీ అయిపోయినాం. ఫైనల్‌గా వచ్చేసి మన అవుట్‌ఫిట్ ఇదనమాట. సో, మొత్తానికి రెడీ అయిపోయినాం. చలో లెట్స్ గో. మమ్మీ దగ్గరికెళ్ళేసి మమ్మీ బ్లెస్సింగ్ తీసుకుందాం. మా మమ్మీ అందరికీ హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. సో, మొత్తానికి మమ్మీ బ్లెస్సింగ్ అయిపోయింది. వస్తుంటే మా పప్పీ గాడు వచ్చిన, "అన్నయ్య ఎక్కడికన్నయ్య నేను కూడా వస్తాను" అంటే, "వద్దులేరా చోటు ఇంటి దగ్గర ఉండు" అని చెప్పిన. సో, వీడొచ్చేసి మన బుజ్జి అనమాట. సో, వీనికి నేను బుజ్జి అని పేరు పెట్టినాననమాట. వీడంటే నాకు చాలా ఇష్టం. సో, వన్ ఆఫ్ ద ఫేవరెట్ నాకు. సో, వీడిని ఎంత మంచిగా మనం చూసుకుంటే వాడు అంత మంచిగా మనల్ని చూసుకుంటాడనమాట. సో, ఫైనల్‌గా మనం ఎక్కడికెళ్తున్నాం అనేది డౌట్ కదా! సో, మన ఫస్ట్ వీడియో తీస్తున్నాం కాబట్టి, సో, దేవుడి దర్శనం కోసం అని చెప్పేసి మనం స్టార్ట్ అవుతాం. మనం ఏ పని చేసే ముందైనా సరే ఫస్ట్ దేవుడిని పూజిస్తాం కాబట్టి, అందుకని టెంపుల్‌కెళ్ళేసి హాయిగా దేవుడిని మొక్కి అంతా హ్యాపీగా సాగాలని చెప్పేసి వెళ్తున్నాననమాట. సో, నేను ఏ టెంపుల్‌కెళ్తున్నా ఏంటి అనేది మీకు టెంపుల్ దగ్గరికెళ్ళిన తర్వాత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఇదే అనమాట మన టెంపుల్. సో, ఫైనల్‌గా మనం వినాయకుడి దగ్గరికొచ్చేసినాం. సో, వినాయకుడిని ఫస్ట్ మీకు చూపించేదానికంటే ముందు నేను చెప్పాల్సిందేంటంటే, ఈ వినాయకుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల మహాగణపతి అనమాట. ఈ వినాయకుడు ఈ ప్రపంచంలో ఇంతకంటే పెద్ద వినాయకుడు ఎక్కడ లేడు. సరేనా? ఈ వినాయకుడి గురించి చరిత్ర చాలా ఉంది. సో, అది నేను మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే దేవుడిని దర్శించుకుందాం. చూపిస్తా వినాయకుడిని మీకు. రండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల మహాగణపతి ఈయనే. చాలా చాలా పెద్ద గణపతి ఈయన. గేట్ తీసుకొని చూడండి ఎంత పెద్ద దేవుడు. చూపిస్తా. వినాయకుడిని చూసుకున్నట్టయితే చాలా పెద్ద సో, వినాయకుడిని చూసుకున్నట్టయితే ఇటు చుట్టుపక్కల మొత్తం పంటలు ఉంటాయన్నమాట. ఇక్కడంతా పంటలు పండిస్తారు. ఊరికి దూరంగా ప్రశాంతమైన ప్లేస్లో ఆయన వెలిసాడనమాట. సో, ఇదనమాట. మొత్తానికైతే మనం దేవుని దర్శించుకున్నాం. దర్శనం అయితే అయిపోయింది. ఇదనమాట ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల మహాగణ